नमस्ते वास्तु पुरुषाय भूषय्याभिरत प्रभो मद्गृहं धन धान्यादि समृद्धं कुरु सर्वदा। ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. మనకు మన శాస్త్రంలో అంటే గతంలో చెప్పినట్టుగా వేదాలు చాలా రకాలుగా ఉన్నాయి. ఎన్నో రకాలైనటువంటి వేదాలు ఉన్నాయి. అంటే ఒకవేళ పాత గృహం ఉన్నట్టయితే ఆల్రెడీ కట్టిన గృహానికి వేదాదోషం లేకుండా సవరించుకోవాలి. ఒకవేళ కొత్తగా నిర్మించినటువంటి ఇంటికి వేదాదోషము లేకుండా నిర్మించుకోవాలి. అసలు ఈ వేదాలు అంటే ఏమిటి? ఎన్నో రకాలైనటువంటి వేదాలు ఉన్నాయి. దాంట్లో మనం కొన్నింటి గురించి తెలుసుకుందాం. ఈరోజు వీడియోలో అంధక వేద. ఈ అంధక వేద అంటే ఏమిటి చూడండి. అంధక వేద అంటే అంధ అంటే చీకటి. ఒక ఇంటికి ఈ విధంగా ఉన్నటువంటి ఇంటికి మెయిన్ డోర్ అనేది ఉంది. ఈ మెయిన్ డోర్ మాత్రమే ఉండి కిటికీలు లేకుండా, అంటే గతంలో కూడా ఇంతకు ముందుకు ఉన్నటువంటి పురాతన ఇళ్లలో కూడా కొన్ని ఇళ్ళకి కిటికీలు లేకుండా ఓన్లీ మెయిన్ డోర్స్ కాడికే పెట్టేవారు. ఎక్కడ కూడా కిటికీలు ఉండవు ఆ ఇంటికి, ఓన్లీ మెయిన్ డోర్స్ ఒకటే. తూర్పు పడమరలు కానీ ఉత్తరం దక్షిణాలు ఈ విధంగా ఓన్లీ మెయిన్ డోర్సే ఉంటాయి, కిటికీలు పెట్టేవారు కాదు. ఇలాంటి గృహాలలో ఉంటున్నటువంటి యజమానికి, ఈ గృహ యజమానికి ఎప్పుడు కూడా ఏదో రకమైనటువంటి రోగం అనేది ఈ ఇంటి యజమానికి సంభవిస్తుంది. మనకు శాస్త్రం ఆ విధంగా చెప్పింది. ఒకవేళ ఇలాంటి గృహాలు నిర్మించుకుంటే కనుక మీరు జాగ్రత్త వహించండి. ఎప్పుడు కూడా ఈ మెయిన్ డోర్ పక్కన అటు ఇటు 2 విండోస్ ఉండేలాగా మీరు ఏర్పాటు చేసుకోండి. ఒక్క కిటికీ పెట్టుకున్నా కూడా గుడ్డి కన్నే గుడ్డి ఇల్లే. అది గుడ్డి ఇల్లే అంటాం తప్ప పర్ఫెక్ట్ ఇల్లు అని మనం చెప్పలేము. మీరు వాస్తు ప్రకారంగా నిర్మించుకుంటున్నాము అంటే ఫస్ట్ మీరు పాటించే మొదటి నియమం ఇది. ఇంటి లోపల మనం చూసేటువంటివి ఏవైతే వాస్తు సవరణ కోసం చూసేటివి ఉన్నాయో దాంట్లో మొట్టమొదటిది మెయిన్ డోర్. ఈ మెయిన్ డోర్కి ఎప్పుడు కూడా అటు ఇటు 2 కిటికీలు ఖచ్చితంగా ఉండాల్సిందే. అది యాజ్ పర్ రూల్. వాస్తు ప్రకారంగా ఒక ఇల్లు ఉంది అంటే ఫస్ట్ చూసేది ఇదే. మన ముఖద్వారానికి అటు ఇటు 2 కిటికీలు ఉన్నాయా లేదా. మీరు కిటికీలు లేకుండా ఎప్పుడు కూడా గృహాన్ని నిర్మించకండి. పురాతన కాలంలో ఒకవేళ ఉన్నటువంటి ఇళ్లకు ఇప్పుడు కూడా మీరు చూస్తే చాలా ఇళ్ళు మీకు దొరుకుతాయి. ఇప్పుడు మనం ప్రజెంట్గా కట్టుకుంటున్నటువంటి ఇళ్ళకు కూడా 2 కిటికీలు పెట్టుకోవడం లేదు, కేవలం ఒకే కిటికీ పెట్టుకుంటున్నాం. ఇలా దీనికి అంధక వేద అనేది ఈ ఇంట్లో సంభవిస్తుంది. ఈ ఇంట్లో ఉన్నటువంటి యజమానికి ఎప్పుడు కూడా ఏదో ఒక రోగం, ఏదో రకమైనటువంటి రోగం మూడ తప్పించుకుంటే ఒకటి, చిన్నది కానీ పెద్దది కానీ ఇంటి యజమానికి ఎప్పుడు కూడా ఏదో రకమైనటువంటి రోగం అనేది సంభవిస్తుంది అని చెప్పి శాస్త్రం. కాబట్టి మీరు ఎప్పుడు కూడా మెయిన్ డోర్కి అటు ఇటు 2 కన్నులలాగా, మనకు 2 కళ్ళు ఏ విధంగా అయితే ఉన్నాయో ఆ విధంగా 2 కిటికీలు మీరు ఏర్పాటు చేసుకోండి. ఒకవేళ ప్లేస్ చిన్నగా ఉంది, స్క్వేర్లో లేదు, రెక్టాంగిల్లో ఉంది, దీనికి ఒకవేళ మీకు 2 కిటికీలు రావట్లేదు అంటే 3/4 మనం ఏర్పాటు చేసుకుంటే ఒక కిటికీ ఉదాహరణగా 1/2, 1/3 లేదు 1.5, 1 ఫీట్ 6 ఇంచులు మీకు వీలైనంత వరకు. మీకు 4 ఫీట్లే ఉండాలి, 5 ఫీట్లే ఉండాలి, 3 ఫీట్లే ఉండాలి అనేది రూల్ ఎక్కడా కూడా లేదు. ఒకవేళ మీకు ప్లేస్ తక్కువగా ఉంటే 1 ఫీటు వెడల్పు తీసుకొని 3 ఫీట్లు కిందికి తీసుకోండి, 1.5 తీసుకొని ఇట్లా 2.5 తీసుకోండి. మీకు ప్లేసును బట్టి, మన ప్లేసును బట్టి మనం వాస్తును చూసుకొని నిర్మించుకోవాలి తప్ప కరెక్ట్గా వాస్తుకు కూర్చోవాలంటే కనీసం ఒక 1000 గజాలు 500 గజాలు ఉండాలి. మరి 100 గజాలు 50 గజాలలో ఉన్నటువంటి ఇళ్ళ పరిస్థితి ఏమిటి? దానికి కూడా చెప్పారు. ఒక రాజమహల్కు ఉన్నటువంటి వాస్తు, మామూలు మధ్యతరగతి ఇంటికి ఉన్నటువంటి వాస్తు రెండింటికి తేడా ఉంటుంది. ఒక రాజమహల్లో ఒక పూజ గది ఇవ్వాలంటే మినిమం ఒక 20 గజాలు 10 గజాలు ఇస్తాము. అంటే ఒక పొడవు ఒక 10 ఫీట్లు, వెడల్పు ఒక 15 ఫీట్లు ఇస్తాము. అదే ఒక సామాన్య మధ్యతరగతి ఇంట్లో చిన్న గూడు ఒక 3 ఫీట్లు 5 ఫీట్లు, 3 ఫీట్లు 2 ఫీట్లు. ఇంకా మధ్యతరగతి ఇంట్లో చిన్న గూడులాగా సెల్ఫ్లు అనేది డిజైన్ చేస్తాము. అంటే మరి రాజమహల్లో ఉన్నటువంటి దానికి చిన్న ఇంటిలో ఉన్నటువంటి సెల్ఫ్లకు తేడా ఏమిటి?
మనకు భక్తి అనేది ఇంపార్టెంట్, మనం పెట్టినటువంటి ప్లేస్ అనేది ఇంపార్టెంట్ తప్ప ఎంత విస్తీర్ణము ఎంత పొడవు అనేది చూడాల్సిన అవసరం లేదు. కాబట్టి మీరు ఎప్పుడూ కూడా ఈ అందగవేద కలగకూడదు అంటే, మీ ఇంటికి అందగవేద అనేది ఉండకూడదు అంటే ఒక ముఖద్వారానికి అటు ఇటు 2 కిటికీలు ఖచ్చితంగా ఏర్పాటు చేసుకోవాలి. ఇది రూల్, ఇది ఖచ్చితంగా మనం పాటించాల్సిందే, మనకు వేరే ఆప్షన్ లేదు. మేము ఒక కిటికీ పెట్టుకుంటామంటే మాత్రం కుదరదు. కొన్నింటికి మనం పాటించకపోయినా పర్వాలేదు, కానీ ఈ మెయిన్ డోర్ విషయంలో మాత్రం మనం కాంప్రమైజ్ అవ్వడానికి వీల్లేదు. మీకు ప్లేస్ తక్కువగా ఉంటే విడ్త్ సైజు తక్కువ చేసుకోండి తప్ప ఒక కిటికీ ఎప్పుడు కూడా పెట్టుకోకండి. ఒక ముఖద్వారానికి ఖచ్చితంగా రెండు కిటికీలు అనేటివి ఉండాలి. ఒక ముఖద్వారానికి 2 కిటికీలు ఉంటేనే ఆ ఇంటికి అందం. చూడండి, 2 కిటికీలు ఉన్నటువంటి ఇల్లును చూడండి, ఒక కిటికీ ఉన్నటువంటి ఇల్లును చూడండి, మీకే తెలుస్తుంది. కాబట్టి ఈ విధమైనటువంటి తప్పులు చేయకండి. ఈరోజు చెప్పిన వీడియో మీ అందరికి అర్థమైందని అనుకుంటున్నాను. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.